చాలా మంది బద్ధకం చేస్తారు, చేసుకోరు. అలాంగ్ విత్ దట్ ఒక కొంచెం ఫిజికల్ గా మనం ఒక సప్లిమెంట్ లాంటివి కూడా వాడుతూ ఉంటే, అంటే మెడిసిన్స్ ఎలాగో వాడుతున్నాం, మేబీ డయాబెటీస్ కానీ, ఇమ్యూనిటీకి కానీ, తర్వాత కోల్డ్, కాఫ్, పెయిన్స్, వీటన్నిటికీ ఏంటంటే మనకు కెమికల్ కి సంబంధించిన మెడిసిన్సే మన దగ్గర ఉంటున్నాయి. సప్లిమెంట్స్, ఏదో విటమిన్ డి అని, విటమిన్ అన్ని అలోపతి ఉంటాయి. ఇదేంటంటే ఆయుర్వేదిక్ సప్లిమెంట్స్ అనేవి మనకు బాగా ఉన్నాయి కాబట్టి హరిప్రసాద్ గారు దీని మీద చాలా రీసెర్చ్ చేసి 1 year నుంచి దీని మీద వర్క్ చేస్తూ ఉంటే, హరిప్రసాద్ గారు మనతో ఆల్మోస్ట్ 10-15 years నుంచి నాకు హీలింగ్ లో, మీకు కూడా తెలుసు, మనం కౌ బేస్డ్ ట్రైనింగ్స్ అవన్నీ కూడా ఏపీఎస్ఎస్డిసిలో ఇచ్చాం, చాలా ట్రైనింగ్స్ అవన్నీ. ఇంకా ఇది చేయడం ద్వారా ఏంటంటే ఎంటర్ప్రెనర్స్ గా మారచ్చు. ఇప్పుడు ఇంట్లో మన ఇంట్లో వాళ్ళు కానీ, తెలిసిన వాళ్ళు కానీ ఒక చేస్తే, మనం ఇవన్నీ సప్లిమెంట్స్ తో పాటు కొన్ని ట్రైనింగ్స్ కూడా ఇచ్చి ఆన్ దేర్ ఓన్ ఇంట్లో కూడా చేసుకునేలాగా ఒక ఎంటర్ప్రెనర్ గా మారేలాగా ఉంటుంది అనేది ఉద్దేశం అన్నమాట. మనం అంతకుముందు ఏం చేస్తాం, ఏపీఎస్ఎస్డిసిలో ఉండేటప్పుడు డిఫరెంట్ ఇష్యూస్ లో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి వాళ్ళు లైఫ్ లో ఎంటర్ప్రెనర్స్ గా బిజినెస్ చేసుకునేలాగా మనం హెల్ప్ చేస్తాం. నాకేంటంటే మనతో కలిసి ఉండే వాళ్ళందరికీ ఇది హెల్త్ కి సంబంధించింది. 10 మందికి చెప్పినప్పుడు మీకు వాళ్ళకి హెల్త్ ని ఇచ్చినట్టు వీలవుతుంది, మంచి హెల్త్. తర్వాత ఎవరన్నా వాళ్ళకి అది లైవ్లీహుడ్ లా చేసుకోవాలనుకున్నా వాళ్ళకి అది బాగుంటుంది. కొంచెం మానిటరీగా కూడా బాగా కొంచెం పద్ధతిగా ఉండే కంపెనీ కాబట్టి హరిప్రసాద్ గారు చెప్తే, నేను దీన్ని ఆయుర్వేదిక్ దాన్ని ఎలాగ ఎప్పుడు ప్రమోట్ చేస్తాను. ఆయుర్వేదిక్ ట్రైనింగ్స్ కూడా చేసాం మనం షాబాద్ లో కూడా. మనం న్యాచురోపతి, ఆయుర్వేద దీన్ని ఎప్పుడు ప్రమోట్ చేస్తాను. హీలింగ్స్ ని, న్యాచురల్ థెరపీస్ అన్నమాట. ఫిజికల్ గా కూడా అది వాడడం ద్వారా మనకు వాళ్ళకి మనం డిఫరెంట్ వాటిలో ట్రైనింగ్స్ కూడా ఇస్తాము. అది హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ వాళ్ళకి మానిటర్ గా కూడా బాగుంటుంది. అంటే వీఆర్ సెల్లింగ్ హెల్త్ అన్నమాట, సెల్లింగ్ హెల్త్ టు ద పీపుల్. అట్ ద సేమ్ టైం వీఆర్ దీని అంతా ఏంటంటే ఎథికల్ ట్రేడింగ్ అంటారు, ఫెయిర్ ట్రేడ్ అంటారు అన్నమాట. ఫెయిర్ ట్రేడ్ అంటే మంచి పని చేస్తూ మనం ట్రేడింగ్ చేయడం, ఏదో చెత్త పని చేస్తూ ఎవడికో హామ్ జరిగేది చేస్తూ, తుపాకులు అమ్మో ఇంకో ఏదో అమ్మో మనం బిజినెస్ చేసుకుని ఎదుటివాడికి నష్టం కలిగించేది కాకుండా, మనం బిజినెస్ చేస్తూనే ఎథికల్ గా చేస్తూ పక్కవాడికి కూడా ఆరోగ్యాన్ని దాన్ని ఎథికల్ బిజినెస్ కాబట్టి ఇది బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇది మెయిన్ గా ఇంపార్టెంట్ వాళ్ళకి, ఇది ఊరికే ఒక అవగాహన కోసమే పెట్టాము ఇది. తర్వాత మనం ఏంటంటే హైదరాబాద్ లో ఒక మీటింగ్ పెట్టాలనుకుంటున్నాము. అజీమ్, హైదరాబాద్ లో మనం మీటింగ్ ఏం పెట్టచ్చు అనేది నువ్వు కూడా ప్లాన్ చెయ్యి. అలాగే రాజేంద్ర, లోకనాథం, నువ్వు కూడా తిరుపతిలో ఏం చేయొచ్చు చేయడం ద్వారా ఏంటంటే చాలా బాగుంటుంది. అదంతా హరిప్రసాద్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకేనా, మనం వెళ్దాము, ముందుకెళ్దాము. ఇది 45 minutes ఉంటుంది. ఒకవేళ ఎక్స్టెండ్ అయితే మళ్ళీ అదే లింక్ అరవింద్ ఇస్తాడు, అదే లింక్ కు మళ్ళీ మీరు కనెక్ట్ అవ్వండి. అంతేనా అరవింద్? అరవింద్ హలో మేడం, సేమ్ లింకే కనెక్ట్ అవ్వమని మేడం. సేమ్ లింకే కనెక్ట్ అవుతాం. ఓకే, యూ కెన్ స్టార్ట్ అండి హరిప్రసాద్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, థ్యాంక్ యూ. ఎస్, గుడ్ ఈవినింగ్ మై డియర్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. అందరూ మీట్లో ఉన్నట్టున్నారు. గుడ్ ఈవినింగ్ సార్. సార్ వాయిస్ ఆడిబుల్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, కంటిన్యూ సార్. ఆడిబుల్లా? నమస్తే హరిప్రసాద్ సార్. మేడం మేడం నమస్తే మేడం. నమస్తే. ఈ విధంగా మిమ్మల్ని అందరినీ చూడడం అయింది. ఇప్పుడే డాక్టర్ శ్యామోహన్ గారు వచ్చారు మేడం గారు. ఇంకా సాయి శ్రీనివాస్ గారు, సేపన్న గారు జాయిన్ అవుతారు కదా మేడం. వెరీ గుడ్, వెరీ గుడ్. గ్రేట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. గుడ్ ఈవినింగ్ మేడం. లెజెండ్స్ అందరూ కూడా ఉన్నారు. ఒకసారి మరొకసారి చూసే అదృష్టం మాకు కలిగింది. థ్యాంక్ యూ. ఎక్కడెక్కడో ఉన్నారు. గ్రేట్, థ్యాంక్ యూ మేడం ఈ సెషన్ నాకు అప్పగించినందుకు. నేను యాక్చువల్లీ ఒక కొంతకాలంగా 6.5 years నుంచి భారతదేశంలో 21 రాష్ట్రాల్లో
దేదీప్యమానంగా కొన్ని లక్షల మంది, కోట్ల మందికి కూడా ఆరోగ్యాన్ని స్పష్టంగా పదిలంగా అందిస్తున్న వీస్టార్ ప్లస్ అనే ఒక కంపెనీని ఐడెంటిఫై చేశాను సార్. మేడం గారి సహచర్యంలో చాలా కాలం నుంచి వారితో ఉండటం వలన వారి ప్రక్కనే ఉండి చాలా హీలింగ్స్ టెక్నిక్స్, అట్లాగే కౌ బేస్డ్ ప్రొడక్ట్స్ ట్రైనింగ్స్ ఇవన్నీ చేస్తూ ఒక 10 years గా మేడంతో ఉండటం వలన నాకు చాలా విషయాలు బోధపడ్డాయి. దానిలో హెల్త్ వీస్టార్ ప్లస్ అనే ఒక కంపెనీ, దాని గురించిన వివరణ కొంతమంది నా దగ్గర రావటం జరిగింది. ఒక 10 times వచ్చి ఉంటారు. నేనేంటంటే మేడం గారి దగ్గర ఉన్న దగ్గర నుంచి ఆస్ట్రాలజీ, వాస్తు, అట్ ద సేమ్ టైం కౌ బేస్డ్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్, దాని ద్వారా బెనిఫిట్స్ ఇవన్నీ కూడా ఆయుర్వేదంలో కొన్ని ప్రోడక్ట్స్ తీసుకొని చాలా మందికి ఆరోగ్యాన్ని అందిస్తూ మనకున్న నాలెడ్జ్ ప్రకారం వాళ్ళకి సర్వీస్ చేస్తూ, సేవలు చేస్తూ, ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నప్పుడు ఒక కంపెనీ నాకు దోహదపడింది. ఆ కంపెనీ వీస్టార్ ప్లస్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కంపెనీ వచ్చేసరికి గర్వించదగ్గ విషయం. నేను ఎందుకంటే ఈ కంపెనీలోకి వెళ్ళిపెట్టానంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఏ కంపెనీ వచ్చినా అవుట్ ఆఫ్ కంట్రీ, అమెరికా నుంచి, రష్యా నుంచి, సింగపూర్ నుంచి, మలేషియా నుంచి, చైనా నుంచి డిఫరెంట్ ప్రొడక్ట్స్ తీసుకుని ఏదైతే ఉందో ఇలాంటి ప్రొడక్ట్స్ అత్యాధునికమైన టెక్నాలజీతో కూడిన హెల్త్ ప్రొడక్ట్స్ తీసుకొని వాటిని భారతదేశంలో వాళ్ళు తీసుకొచ్చి అమ్మేసి, అంటే జస్ట్ లైక్ యామ్వే మోడల్ కోసం ఇలాంటి మంచి ప్రొడక్ట్స్ తయారు చేసి ప్రజలందరికి అందిస్తూ అత్యధికమైన డబ్బులు దండుకొని ఆ దేశాలకు తరలిస్తూ ఉన్న కంపెనీలు ఉన్న రోజుల్లో నేను ఒక 10 years ఇలాంటి వాటిలో ప్రాక్టీస్ చేశాను. కానీ నాకు ఎందుకో మనసు ఒప్పేది కాదండి. ఎందుకంటే మన మనీ, అంటే నాకు మోటివేట్ చేసిన వాళ్ళు జస్ట్ లైక్ మనకి చాలా మంది భారతీయులు ఉన్నారు. వాళ్ళు మోటివేషన్ ఎలా చేసేవాళ్ళు అంటే మన మనీ అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్ళిపోతుంది, తరలి వెళ్ళిపోతుంది, మనకు చాలా లాస్ జరుగుతుంది, అందువల్ల వీటిని నిషేధించాలని కొందరు హేతుబద్ధంగా చెప్తూ ఉన్నప్పుడు జెలసీ అనుకునేవాడిని. కానీ నాకు కూడా బోధపడింది ఏంటంటే మన పాత వాళ్ళు చాలా మంది చెప్పేవారు, మన సంపదని దోసుకెళ్ళిందే కాకుండా ఇంకా మనీని కూడా దోసుకెళ్తున్నారు, ఇలాంటివి వాడరాదు. మన అట్మాస్ఫియరు, మన ఫిజిక్, మనది ఉష్ణ మండలం, భారతదేశం ఉష్ణ మండలం, అట్లాగే ఇతర దేశాలన్నీ కూడా శీతల మండలాలు, డిఫరెంట్ వెదర్తో కూడినవి. వాళ్ళ మనుషులకి, వాళ్ళ బాడీలకు అనుగుణంగా తయారు చేసిన ప్రోడక్ట్స్ ని తీసుకొచ్చి మన మీద గుప్పించి వాళ్ళు సంపదను దోసుకెళ్తూ ఉన్నారు, ఆశ చూపించి అని. దీనివల్ల చాలా నష్టపోతున్నామని తెలిసి నేను ఆ కంపెనీల జోలికి వెళ్ళేవాడిని కాదు. మేడం గారు సూచించిన కొన్ని ఉండేవి చేసుకుంటూ, హీలింగ్ చేసుకుంటూ ఆ ప్రోడక్ట్స్ వాడుతున్న సమయంలో భారతదేశానికి సంబంధించిన కొన్ని రకాల ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ మేము జస్ట్ లైక్ మన దగ్గర సాహితీ మేడం ఉన్నారు, వారు తయారు చేసిన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్స్ కొన్ని తీసుకుని వైద్యం చేస్తూ ఉన్న రోజుల్లో నా దగ్గరకు ఒక 10 times వీస్టార్ ప్లస్ కంపెనీ అనేవారు రావటం జరిగింది. ఎందుకంటే చాలా మందికి ఈ ప్రాక్టీస్ చేస్తూ చాలా మంది దృష్టిలో పడటం, అందరికీ కూడా మెడిసిన్ ఇస్తూ ఉంటాడు, ఆయుర్వేదం ఇస్తూ ఉంటాడు, కొన్ని రకాల ప్రొడక్ట్స్ ఇస్తుంటాడు అని తెలిసి వీళ్ళు వచ్చి మాట్లాడడం జరిగింది. మాట్లాడినప్పుడు నేను అతి కష్టం మీద ఒప్పుకున్నాను. ఒకరోజు సెమినార్ విన్నప్పుడు నాకు నచ్చిన అంశం ఏంటంటే ఫస్ట్ సౌత్ ఇండియన్ కంపెనీ, భారతదేశం కంపెనీ కూడా చాలా ఇబ్బందులు పెట్టాయి. ఢిల్లీ, బాంబే, కలకటా నుంచి ప్లగ్ అండ్ పిన్ అనే కంపెనీలు వస్తాయి. వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి ఇతర దేశాల వాళ్ళని మనం వాళ్ళని ఆశ్రయం ఇవ్వట్లేదని తెలిసి అక్కడి నుంచి వచ్చి భారతదేశంలోనే బాంబే, ఢిల్లీ, కలకటాలని బేస్ చేసుకుని వాళ్ళ ప్రోడక్ట్లు ఇండియన్ పేరు పెట్టి ఒక పార్ట్నర్ని చేర్చుకుని ఇక్కడ ప్రొడక్ట్స్ అమ్ముతూ ఉన్న కంపెనీలు ఉన్నాయి. ఇలాంటి రోజుల్లో కూడా తెలిసి మేము నిశ్శబ్దంగా ఉన్నాము. ఇదే సమయంలో సౌత్ ఇండియన్, కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన చిక్మంగళూరు అనే డిస్ట్రిక్ట్ నుంచి ఒక అఫ్సర్ హిందుస్థానీ అనే ఒక పర్సన్ మన వీస్టార్ ప్లస్ అనే ఒక కంపెనీని స్టార్ట్ చేశారు. వీస్టార్ ప్లస్ అనే ఒక కంపెనీని స్టార్ట్ చేసి 5.5 సంవత్సరాలు, ఇప్పటికే కరోనాకు ముందు స్టార్ట్ చేశారు. కరోనా టైంలో ఈ కంపెనీ సత్తా ఏంటో చూపించుకున్నారు సార్. కరోనా వచ్చాక ప్రపంచం అంతా చేతులెత్తేసింది. ఎవరు కూడా ఏ కంపెనీ అయినా సరే, ఏ దేశమైనా సరే కరోనాకు మందు లేదు, మన దగ్గర అలాంటి నైపుణ్యం లేదు, టెక్నాలజీ లేదని చేతులెత్తేసిన రోజున భారతదేశం గర్వించదగ్గ విషయం ఏంటంటే భారతదేశం, అందున సౌత్ ఇండియా, అందున మన నెల్లూరు డిస్టిక్ లో ఒక వ్యక్తి, ఆనందయ్య అనే వ్యక్తి రకరకాల న్యాచురల్ హెర్బ్స్ తో ప్రోడక్ట్స్ తయారు చేసి ఆ ప్రోడక్ట్ గుళికల రూపంలోను, డ్రాప్స్ రూపంలోను ప్రజలకు అందించి లక్షల మంది ప్రాణమానాలను కాపాడాడు.
ప్రపంచం ఉలిక్కిపడింది. IMA ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా తుల్లిపడింది. అరే దీన్ని ఎట్లయినా అణచాలని చెప్పి రాజకీయ నాయకులు, పోలీసులు కూడా ప్రలోభాలు పెట్టి వాళ్ళని అణగదొక్కేశారు. అప్పటికే చాలా మంది హాస్పిటల్స్ నుంచి బయటకు వచ్చేసారు. ఆ ప్రోడక్ట్లు కాస్ట్లీగా అమ్ముకున్నారు. ప్రపంచం యాక్సెప్ట్ చేసింది ఏంటంటే, ప్రపంచంలో ఉన్న మనలాంటి జనం అందరూ ఆయుర్వేదాన్ని మించిన వైద్యం లేదు. అలోపతి వల్ల కాలేదు, యునాని వల్ల కాలేదు, అట్లాగే హోమియోపతి వల్ల కాలేదు కరోనాని ఎదిరించడం. ఒక్క ఆయుర్వేదం వల్ల అయింది. అది కూడా భారతదేశం ఈ ఫార్ములా తెలుసుకుని ఇతర దేశాల వాళ్ళు చాలా మంది ట్రై చేస్తే వీలు కాలేదు, కరోనా అలిమి కాలేదు. ఎందుకు అంటే భారతదేశంలో ఉన్న న్యాచురల్ హెర్బ్స్ మాత్రమే కరోనాని నిర్మూలించగలిగినవి అని తెలిసిపోయింది. ఎందుకంటే భారతదేశం ఉష్ణమండల దేశం, ఎట్ ద సేమ్ టైం ఇక్కడ 3 ఋతువులు సమంగా ఉండేది ఒక భారతదేశంలోనే. 3 ఋతువులు సమంగా ఉండేది భారతదేశంలోనే కాబట్టి ఎండ ఎక్కువే, చలి ఎక్కువే, వర్షం ఎక్కువే. ఈ 3 ఋతువులకి తట్టుకొని నిలబడగలిగిన న్యాచురల్ హెర్బ్స్, వాటితో తయారు చేసిన ప్రోడక్ట్ అంటే కొంత మన దగ్గర పూర్వీకులు తాళపత్ర గ్రంథాల మీద రాశారు. ఈ మొక్క ఈ హెర్బ్ దీనికి పనిచేస్తుంది, ఈ బెరడు దీనికి పనిచేస్తుంది, ఈ వేరు దీనికి పనిచేస్తుంది, ఈ కాండం దీనికి పనిచేస్తుంది, ఈ వైద్యం అంటే ఈ ఆర్గాన్ మీద పనిచేస్తుందని వివరణ ఇవ్వడంతో అలాంటి వాటిని సమీకరించుకొని కరోనాను నిర్మూలించగలిగింది భారతదేశం. అందున ఆంధ్రప్రదేశ్ మన సౌత్ ఇండియా గర్వకారణం. అలాంటి టైంలో ఈ కంపెనీ స్టార్ట్ అయ్యి కరోనాకు ముందు 2 years ముందు స్టార్ట్ అయ్యి వీళ్ళు చాలా ప్రోడక్ట్లు తయారు చేశారు న్యాచురల్ హెర్బ్స్తో. రైతులు పండించినవి కాదండి, కొండలు, గుట్టలు, అరణ్యాలు సేకరించబడిన న్యాచురల్ హెర్బ్స్తో కొన్ని ప్రోడక్ట్స్ తయారు చేసి ఆల్ లిక్విడ్ బేస్ ప్రోడక్ట్స్ తయారు చేశారు. వీళ్ళు లిక్విడ్ బేస్ ప్రొడక్ట్స్ తయారు చేసి వీటిని హైలీ కాన్సన్ట్రేట్గా తయారు చేసి వీళ్ళు ఒక లిక్విడ్ బేస్ ఇవ్వటం అనేది చాలా వింత. రియల్గా మనకు ఆయుర్వేదం అనగానే, మన వైద్యంలో ఆయుర్వేదం అనగానే కరోనాకు ముందు వేడి చేస్తుందండి, సైడ్ ఎఫెక్ట్ వస్తుందండి, ప్రతి వాళ్ళు అనే మాట ఇదే, వాడేవాళ్ళు కాదు. ఈ సమయంలో వీళ్ళు లిక్విడ్ బేసు హైలీ కాన్సన్ట్రేటెడ్ తయారు చేసి ఈ కరోనా టైంలో వీళ్ళు నిల్వ ఉంచుకున్న సమయంలో సెకండ్ వేవ్ కరోనా వచ్చింది. ఫస్ట్ వేవ్ కరోనా వచ్చి వెళ్ళిపోగానే సెకండ్ వేవ్ వచ్చింది. భయంకరంగా మనుషులు చనిపోతున్న రోజుల్లో ఈ కంపెనీకి సైంటిస్ట్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన రాజస్థాన్లో ఉంటాడు. ఆయన ఏం చెప్పాడంటే ఈ కంపెనీ MDకి, అఫ్సర్ మీరు మన దగ్గర ఉన్న 2 ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఒకటి ఇమ్యూనిటీ కాప్, 2 వైరల్ కాప్. ఈ 2 జాయింట్గా కరోనా వచ్చిన వాళ్ళకి రాకూడదు అనుకునే పబ్లిక్ సర్వెంట్స్కి ఇమ్మంటే వీళ్ళు 6 లక్షల మంది పీపుల్కి, వీళ్ళ దగ్గర అంత స్టాక్ ఉంది అప్పటికే, 6 లక్షల మందికి పారిశుద్ధ్య కార్మికులు, రెవెన్యూ వారు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు, అట్లా గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవరైతే సర్వ్ చేస్తుంటారో ప్రజలకి ఆయా 2 జిల్లాల్లో వీళ్ళు ఆ ప్రోడక్ట్స్ని 6 లక్షల మందికి ఇవ్వటం. ఒక అంబులెన్స్ కూడా, మరి అది ఇవ్వాలంటే ఒప్పుకోరు కదా గవర్నమెంట్, ఒక అంబులెన్స్ కొని గవర్నమెంట్ గిఫ్ట్గా ఇచ్చి ఈ ప్రోడక్ట్లను దీనిలో పెట్టి గవర్నమెంట్ వాళ్ళు పోలీస్ వారికి, రెవెన్యూ వారికి, పారిశుద్ధ్య కార్మికులు అందరికీ ఇవ్వడంతో కరోనా వచ్చిన వాళ్ళు ఏమో నిలబడ్డారు, రాని వాళ్ళు రాకుండా సెకండ్ వేవ్ అంతా నిర్విరామంగా వర్క్ చేశారు. ఇలాంటి సమయంలో ఈ కంపెనీకి 2-3 రాష్ట్ర గవర్నమెంట్లు వీళ్ళ సేవలను అభినందిస్తూ ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో ఆయుర్వేదంలో మంచి నైపుణ్యం కలిగిన ప్రోడక్ట్లు ఇచ్చి చాలా మంది ప్రాణాలను కాపాడారని వీళ్ళకు ఒక అవార్డులు కూడా ఇవ్వడం జరిగింది 3 రాష్ట్ర ప్రభుత్వాలు. ఇట్ ఈస్ నేను ప్రాక్టికల్గా తెలంగాణ గవర్నమెంట్లో తమిళ చేతుల మీదుగా మన ITC మన డెక్కన్ హోటల్లో ఇవ్వడం జరిగింది. నేను కూడా ఆ వేడుకకి అటెండ్ అయ్యాను. అలాగే ఈ కంపెనీలో ఉన్న ప్రోడక్ట్స్ ఏంటంటే లిక్విడ్ బేస్ అవటం వలన హీట్ చేయదు, పౌడర్ బేస్లో హీట్ చేస్తుంది. పౌడర్ బేస్, క్యాప్సిల్ బేస్, టాబ్లెట్ బేస్. ఆయుర్వేదంలో ఇవేంటంటే 50% పవర్ను కోల్పోతాయి. మనందరికి తెలుసు. ఆకులు తెచ్చాం, డైరెక్ట్గా దాన్ని తీసుకున్నాం అనుకోండి, కొంత బెనిఫిట్ ఉంటుంది. పచ్చి జ్యూస్ బాడీలోకి వెళ్ళి ఏదో రకంగా ఉపయోగపడుతుంది. అదే ఆకును తీసుకొచ్చి ఎండబెట్టి వాటిని పౌడర్ చేసి వాటిని ప్యాకెట్లో నింపి ఒక 6 నెలల సంవత్సరం తర్వాత వాడితే ఆల్రెడీ పచ్చిదనం పోయి, పసర పోయి, డ్రై అయిపోయినాక 50% పనిచేస్తుంది. అందరికీ తెలుసు. ఈ టైంలో లివర్ మీద నాంచబడి ఇది ఏమవుతుందంటే హీట్ చేస్తుంది. లివర్ దగ్గర హీట్ చేసి బాడీలో అప్రతిభ అవుతుంది, కంగారు పెట్టిస్తుంది. ఇలాంటి 2-3 ప్రోడక్ట్లు వాడేసరికి ఈ పరిస్థితి నుంచి ఆయుర్వేదం అంటే అందరూ భయపడుతున్న రోజుల్లో ఈ కంపెనీ 60 ప్రోడక్ట్స్ తయారు చేసిందండి. 60 ప్రోడక్ట్స్ కూడా లిక్విడ్ బేస్ అనగానే గుర్తుపెట్టుకోండి సార్, హైలీ కాన్సన్ట్రేటెడ్
ప్రోడక్ట్ ఎలా ఉంటుందంటే చిక్కదనంగా ఉంటుంది, పల్చగా ఉంటే వాటర్ కంటెంట్ ఉంటుంది, వాటర్ కంటెంట్ అంతా రిమూవ్ అయ్యేలా చేసి వీటిని బాటిల్ నింపడం వలన 22 months వరకు పాడవదు, స్మెల్ రాదు, టేస్ట్ మారదు, చాలా బాగుంటుంది, రిసీవింగ్ బాగుంటుంది. తీసుకున్న అవర్స్ లోనే పనిచేయడం, ఎట్ ద సేమ్ టైం 15 days లో బెటర్మెంట్ చూస్తున్నారు అందరూ కూడా అన్ని సమస్యల మీద. మనకి ఎన్ని రకాల సమస్యలు ఉన్నాయో వాటన్నిటి మీద కూడా పవర్ఫుల్ గా పనిచేసేలాగా తయారు చేశారు. మిగతా వాటిలాగా ఒకే ప్రాబ్లంకి అక్కడ డజన్ ఉండవు. ఇట్లా ఏ ప్రాబ్లం కా ప్రాబ్లం సపరేట్ ఫార్ములా ఉంటుంది, ఏ ప్రాబ్లం కా ప్రాబ్లం సపరేట్ ఫార్ములా ఉంటుంది, స్పష్టంగా ఉంటుంది. దీనికి ఒక పెద్ద టెక్నాలజీ అవసరం లేదు, దీనికి ఒక పెద్ద కోర్స్ అవసరం లేదు. ఎందుకంటే ఈ 60 ప్రోడక్ట్లో 49 ప్రోడక్ట్లకి ఆయుష్ సర్టిఫికేషన్ వచ్చిందండి. 60 ప్రోడక్ట్లు తయారు చేశారు, వీటిల్లో ఆయుష్ సర్టిఫికేషన్ 49 ప్రోడక్ట్లకు ఉందండి. ఈ 49 ప్రోడక్ట్లు చాలు మనం ముందుకు నడిపించడానికి. ఇది వరకు రోజుల్లో మనం వైద్యం చేయాలంటే ఎవరికైనా పేషెంట్కి మెడిసిన్ ఇస్తే హూ ఆర్ యూ అని అడుగుతారు. హూ ఆర్ యూ, అసలు నువ్వు ఎవరు, నీకు ఏం రైట్ ఉందని ఇచ్చావని అడుగుతారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్, ఆయుష్ అనే కంపెనీ ఈ ప్రోడక్ట్ దీనికి పనిచేస్తుంది పర్ఫెక్ట్ గా, వితౌట్ సైడ్ ఎఫెక్ట్ 100% పనిచేస్తుందని పర్ఫెక్ట్ గా ఒక రూల్ పాస్ చేసి ఇవ్వడం జరిగింది. ఎవరైనా ఇవ్వచ్చు, దేనికైనా ఇవ్వచ్చు, ఎప్పుడైనా ఇవ్వచ్చు, ఎలాగైనా ఇవ్వచ్చు, ఎవరికైనా ఇవ్వచ్చు. ఈ కండిషన్ లో మనం ఈ ప్రోడక్ట్స్ ని ప్రమోట్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికి 21 రాష్ట్రాల్లో నిరాటంకంగా బ్రహ్మాండంగా నడుస్తా ఉంది ఈ ప్రోడక్ట్ యొక్క విధానం, పనితనం. ఈ ప్రోడక్ట్స్ డైరెక్ట్ ఎస్, ఈ ప్రోడక్ట్స్ 21 రాష్ట్రాల్లో చూడండి, అక్కడ అన్ని రాష్ట్రాల్లో కూడా ఉంది. కొన్ని రాష్ట్రాలు ఇంకా మొదలు పెట్టలేదు వీళ్ళు. మీకు తెలుసో లేదో, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మన నుంచే మొదలవుతుంది, మేడం గారి నుంచి, నా నుంచే మొదలవుతుంది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మేడం గారు యాక్సెప్ట్ చేశారు. నేను దాన్ని మేడం గారు ముందుంచినప్పుడు వారు యాక్సెప్ట్ చేయడంతో ఈ రోజు మీ అందరి ముందుకు రావడం జరిగింది. మనందరి ద్వారానే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ ప్రోడక్ట్ ప్రమోట్ అవుతుంది. దిస్ ఈస్ ద బెస్ట్ ఫార్ములా. ఇండియాలోనే ది బెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ 3 యూనిట్స్ ఉన్న ఏకైక కంపెనీ వి స్టార్ ప్లస్. అఫ్సర్ హిందుస్థానీ స్టార్ట్ చేశాడు. మన సౌత్ ఇండియన్ పర్సన్, కన్నడ పర్సన్, ఎట్ ద సేమ్ టైం మనందరికీ గర్వించదగ్గ విషయం, ఆల్ ఓవర్ ఇండియాకి ఎక్కడి నుంచి వెళ్తుంది, పెద్ద పెద్ద లీడర్స్, పెద్ద పెద్ద డాక్టర్స్, పెద్ద పెద్ద ఆయుర్వేద నిపుణులు వచ్చి ఈ ప్రోడక్ట్స్ ని తీసుకెళ్లి వాడుతున్నారు, వాడిస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలో మనం 2 రాష్ట్రాల్లో ముందున్నాము, చాలా గర్వించదగ్గ విషయం. మనందరికీ కూడా నాలెడ్జ్ ఉంది. ఎట్ ద సేమ్ టైం ఇది సేవా రూపంలో టేకప్ చేశాం మేము. సేవా రూపంలో టేకప్ చేస్తే నాకు ఎవరైతే ఈ ప్రోడక్ట్ ని ప్రమోట్ చేశాడో మిస్టర్ శ్రీనివాస్ రెడ్డి ఫ్రమ్ నేటివ్ బెంగళూరు, ఆ వ్యక్తి ఒక సామాన్యమైన ట్రావెలింగ్ ఏజెంట్ కొంతమందిని తీసుకెళ్లి ఎక్కడెక్కడ దుబాయ్ కానీ, థాయిలాండ్ కానీ తీసుకెళ్లి టూర్లు తీసుకొస్తూ ఉంటాడు. ఇలాంటి పర్సన్ కొద్దిగా ఇబ్బందులు ఉన్నప్పుడు ఈ కంపెనీ వారి దృష్టికి వచ్చింది. కరోనా టైంలో అందరూ 50% పీపుల్ ఆయుర్వేదం వైపు టర్న్ అయ్యారు. సార్ మీరు విన్నారో లేదో తెలియదు, కానీ నేను చాలా సర్వే చేసిన మీదట 50% పీపుల్ ఇవాళ అలోపతి మెడిసిన్స్ కానీ, హాస్పిటల్కి కానీ వెళ్ళటం లేదు. సిమ్టమ్ని బట్టి ఈ ప్రోడక్ట్ వాడితే 15 రోజుల్లో రిజల్ట్, నెల రోజుల్లో రిజల్ట్, ప్రాబ్లం సాల్వ్ అవటం. షుగర్ వస్తే లైఫ్ టైం మెడిసిన్ వాడవలసిందే డాక్టర్ చెప్తాడు. కోర్స్ ఇన్సులిన్ కానీ, టాబ్లెట్స్ కానీ ఏవైనా. ఇక్కడ వీళ్ళ దగ్గర ఒక డైబోకాప్ అనే ప్రోడక్ట్ ఉంది. ఇది 12 months లో రెగ్యులర్ 6 నెలలు మెడిసిన్ తో పాటు దీన్ని కూడా వాడాలి. ఈ 2 ప్రోడక్ట్స్ కలిపి వాడితే 7వ నెల నుంచి 9వ నెల లోపల షుగర్ బాడీలోంచి వెళ్ళిపోయి నార్మల్ అయిపోతుంది. నార్మల్ అయిపోవడమే కాకుండా ఆ తర్వాత 3 నెలలు ఎలాంటి ఇంగ్లీష్ వైద్యం, డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ లేకుండా ఈ ఒక్కటే కనుక 12 నెలలు వాడితే 9 నెలల నుంచి 12వ నెల లోపల షుగర్ ప్రతి నెల నార్మల్గా ఉంటుంది. 12వ నెలని స్టాప్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇండియా లెవెల్లో. ఎవరికి కూడా మళ్ళీ తిరిగి రిపీట్ కాలేదు. ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది, నేను ఇలాంటి ఫుడ్సే తినాలి, ఇంకేమీ తినకూడదంటే ఆ కండిషన్స్ అప్లై చేసుకోవడం వల్ల మళ్ళీ ఇంగ్లీష్ వైద్యం కానీ, ఎలాంటి ఈ మెడిసిన్ కానీ, ఆయుర్వేదం కానీ వాడకుండా సరిపోతూ ఉంది. ఇదే నిదర్శనం చాలా మందికి. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ మన దగ్గర కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఆ ఇంగ్రీడియంట్స్ అవన్నీ తర్వాత మాట్లాడదాం. కొన్ని ప్రోడక్ట్స్ ఇమ్యూనిటీ కాప్ ఉంది, అట్లాగే మనకి కాఫ్ సిరప్ ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి అడిక్టో కాప్, మందు విపరీతంగా తాగే వాళ్ళకి ఉదయం సాయంత్రం 10 డ్రాపులు ఫుడ్లో కానీ, వాటర్లో కానీ, ఎక్కడైనా సరే బాడీలో, కాఫీలో, టీలో అందిస్తే 20వ రోజున అది ఏదైతే ఉందో తెలియకుండా వ్యక్తి ఆ మెడిసిన్, మందు తాగటం ఆగిపోతుంది. అట్లాగే ఇంతవరకు నాకు తెలిసి
హార్ట్కి సంబంధించి వచ్చాక మందు ఉంది కానీ రాకముందు మందు లేదండి. మనం హాస్పిటల్కో మెడికల్ షాప్కో వెళ్ళి సార్ నాకు హార్ట్ ప్రాబ్లం రాకుండా మెడిసిన్ ఏదైనా ఉందంటే ఇప్పుడు ఇవ్వండి, వచ్చాక రండి ఇస్తామంటారు, వచ్చాక ట్రీట్మెంట్ చేస్తామంటారు. ఇక్కడ కార్డియోకాప్ అని ఒక ప్రోడక్ట్ ఉంది సార్, చాలా అద్భుతమైన ప్రోడక్ట్. ఇది ప్రాక్టికల్గా నేను కూడా ఫస్ట్ అడిగాను, అరే ఇది ఎలా పనిచేస్తుంది సార్, దీనికి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి ఏంటి అని అడిగితే వాళ్ళు చెప్పారు. నేను ఒక హోటల్కి వెళ్ళాను ఆ మీటింగ్ జరిగే రోజు. సార్ 3 floors స్పీడ్గా ఎక్కి దిగండి అన్నాడు. నేను ఆవేశంతో 3 floors ఎక్కి చకచకా దిగాను. 1/2 hour మనిషిని కాలేదండి. అంత అలసట వచ్చేసింది. అసలు ఎందుకు ఎక్కానా, వాళ్ళు ఎక్కమనగానే ఎక్కేయొచ్చా నేను అని అప్రతిపరైపోయాను. వాటర్ కూడా తాగలేని పరిస్థితి, కంగారు పడిపోయి చచ్చిపోతానే అనిపించినంత బాధేసింది. ఈ సమయంలో ఆయన నన్ను ఎక్కించిన ఆయన మోదార్చి దగ్గరకు వచ్చి చేయి తట్టి గుండెలు తట్టి చెప్పి, బాబు ఇది నీ పరిస్థితి, నీ హార్ట్ పెద్ద బలంగా లేదు, నీ ఫిజిక్ పర్ఫెక్ట్గా లేదు, నీ రెస్పిరేటరీ సిస్టమ్ అంతకన్నా బాగాలేదు, ఇది నీ కెపాసిటీ, ఇది నీ దమ్ము. మరి ఇప్పుడు ఏం చేయాలి సార్ అంటే కార్డియోకాప్ 1 నెల వాడి ఇదే హోటల్కి వచ్చి ఈ మెట్లు 3 floorలు ఎక్కి దిగమన్నాడు. నిజంగా నేను అదే చేశాను. 1 month మార్నింగ్ ఈవినింగ్ కార్డియోకాప్ వాడి ఎక్కి దిగానండి. 50% అలసట తీరిపోయింది సార్. 50% అలసట తీరిపోయి చాలా ఫ్రీగా ఉన్నాను. ఆయన అన్నాడు 3 నెలలు కంటిన్యూగా 3 నెలలు వాడు, 3 నెలలు వాడిన తర్వాత 5 సంవత్సరాల వరకు నీకు హార్ట్ రిలేటెడ్ సమస్య రాదు, హార్ట్కి ఫుల్ గ్యారంటీ అని చెప్పి కంపెనీ వాళ్ళు చెప్పడం విశేషం. ఈ ప్రోడక్ట్లో ఎలాంటి కెమికల్స్ కానివ్వండి, ఎలాంటి స్టెరాయిడ్స్ కానివ్వండి ఉన్నట్టు ప్రూవ్ చేస్తే 1 CR ఇస్తుంది కంపెనీ యాజమాన్యం. ఈ ప్రోడక్ట్ వాడిన వాళ్ళు దీని కారణంగా గనక చనిపోయినట్టు ప్రూవ్ చేయగలిగితే సైంటిఫిక్గా, ఇది హాస్పిటల్స్ వాళ్ళు కానీ ఎవరైనా ఈ ప్రోడక్ట్తోనే దీని ద్వారానే చనిపోవడానికి ఇదే కారణం అని ప్రూవ్ చేసినా 1 CR ఇస్తానని కంపెనీ యాజమాన్యం సభాముఖంగా ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడ పెద్ద మీటింగ్స్లో ఓపెన్ ఛాలెంజ్ చేస్తూ ఉంది. 15 రోజుల నుంచి నెల రోజుల్లో గ్యారంటీగా పనిచేస్తుంది వితౌట్ సైడ్ ఎఫెక్ట్ అని. ఇలా అన్ని ప్రోడక్ట్ల మీద కార్డియోకాప్ ఏంటంటే మొన్న మనకి ఇన్సులిన్లు 3 రకాలు చేశారు, 2 రకాల కోర్సులు ఇచ్చి 3ది బూస్టర్ డోస్ అని వేశారు. ఇది వేసిన వాళ్ళల్లో మరి హెల్త్ రీత్యా ఏమో తెలియదు కానీ చాలా మందికి హార్ట్ అరెస్ట్లు అవుతున్నాయి అనేది ఈ కంపెనీ వాళ్ళు కూడా చాలా సర్వే చేసి చెప్పడం జరిగింది. హార్ట్ ఏదైతే అటాక్లు కాకుండా హార్ట్ అరెస్ట్లు ఎక్కువ అవుతున్నాయి. ఎలాంటి సమయంలో మన ఫ్యామిలీకి మనం లేని లోటు ఎవరు తీర్చలేరు. హార్ట్ ప్రాబ్లం ఒకటే ఇమీడియట్గా తీసుకుపోద్ది రాత్రి. కాబట్టి ఒక్క కోర్సు ఒక 3 నెలలు వాడేస్తే మన హార్ట్ 5 ఏళ్ళు గ్యారంటీగా ఉన్నప్పుడు ఉంటుంది అన్నప్పుడు మనము మన పరివారం ఇది ఎందుకు వాడకూడదు అనేది మనం గనక ఆ పబ్లిక్లో తెలియజేసినప్పుడు చాలా మంది వాడతారు సార్. మ్యాక్సిమం 6,000 అవుతుంది, మ్యాక్సిమం 3 నెలల కోర్సు ఒక 6,000 అవుతుంది. పెద్ద కంపెనీకి ఒరిగేది ఏం లేదు సార్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనం పే చేసే పేమెంట్కి కంపెనీ మనకి ఫుల్ పేమెంట్కి ప్రొడక్ట్ ఇచ్చేస్తుంది. యాజ్ పర్ 20% డిస్కౌంట్తో ఇస్తుంది ఎవరైతే మెంబర్ ఉన్నారో వాళ్ళకి. అయితే ఒక 100 కోట్ల ప్రాజెక్ట్ అండి ఇది. ఆషామాష ఏదో మనం సరదాగా టైం వేస్ట్ చేసుకుని మనీ ఖర్చు పెట్టుకుని చేసేది కాదు. 0% జీరో ఇన్వెస్ట్మెంట్తో ఒక డిస్ట్రిబ్యూషన్షిప్ తీసుకోవటం, దీని ద్వారా మనం మన పరివారానికి హెల్త్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేసి ప్రోడక్ట్లు కానీ ఇస్తే ఒక 100 కోట్ల ప్రాజెక్ట్ ఇది. నన్ను ఇంట్రడ్యూస్ చేసిన శ్రీనివాస్ రెడ్డి గారు అనే వ్యక్తి ఆర్డినరీ పర్సన్. నాకు తెలిసినంత నాలెడ్జ్, మేడం గారికి తెలిసినంత హెల్త్ గురించి నాలెడ్జ్ అయితే లేదు ఆయనకి, ఓనమాలు తెలియదు. అలాంటి వ్యక్తి వితిన్ 4.5 years గడిచేసరికి నేను ఆయనకు పరిచయం అయ్యే నాటికి 7 కోట్ల రూపాయలు అర్న్ చేశాడు. ఈ కంపెనీలో 4.5 సంవత్సరాల్లో నాకు పరిచయం అయ్యేది 4.5 సంవత్సరాల కిందట 7 crores అర్న్ చేశాడు. లాస్ట్ మొన్న February 16th ఈ కంపెనీ 5th year యానివర్సరీ జరిగింది. నేను అక్కడికి వెళ్ళాను, చిక్మంగళూరు కర్ణాటక వెళ్ళాను. అక్కడ ఒక టీంతో వెళ్ళినప్పుడు ఆయన స్టేజ్ మీద చూపించాడు చెక్ 14 కోట్లు వితిన్ 5 years 14 CR అర్న్ చేసేది వితౌట్ ఇన్వెస్ట్మెంట్. ఎక్కడైనా ఉందా అంటే లేదు. మనం అంతా అనుకుంటాం ఈయన ఒక్కడే కదా బాగా వచ్చి ఉంటుందంటే ఈయన కాదండి. 108 members 108 మంది కేవలం కర్ణాటక రాష్ట్రం వాళ్ళు మాత్రమే 5 సంవత్సరాల కాలంలో 108 మంది 1 కోటి నుంచి 14 కోట్ల మధ్యలో 3 కోట్లు 4 కోట్లు 5 కోట్లు తీసుకునే వాళ్ళు 108 మంది ఉన్నారు. ఈ ఇళ్లలో ఒక 6గురు మెర్సిడెస్ బెంజ్ C క్లాసులు తీసుకున్నారండి. అంటే మామూలు ఆర్డినరీ కార్లు ఉన్నాయి,
ఈ కంపెనీ 50th year యానివర్సరీకి మెర్సిడెస్ బెంజ్ కార్లు తీసుకున్నారు. అంటే జాగ్వార్ కారు కూడా తీసుకోబోతున్నాడు శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి కూడా. అంటే లగ్జరీ కారు తీసుకునే స్థాయి ఎవరికి ఉంటుందండి? ఆ మెయింటైన్ చేసే ఇది అంటే మంచి బెనిఫిటబుల్ గాను ఉంది. మనం చేసేది ఏం లేదు, బిజినెస్ చేయము, కొనము, అమ్మము, మనకు తెలిసిన వాళ్ళకి రికమెండ్ చేస్తాము. మేమేంటంటే యాజ్ పర్ నేను మీ మిత్రుడిగా సెమినార్ చేస్తూ ఉంటాను. మీరు ఎక్కడైనా కొంచెం జనాలు ఆర్గనైజ్ చేసి కూర్చోబెడితే మీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా నేను అక్కడ ఆ ప్లేస్లో సెమినార్ చేస్తాను. ఒక 1.5 hours సెమినార్ ఉంటుంది. అంతా ప్రొజెక్టర్తో ప్లాన్ అంతా ప్రజెంటేషన్ ఇస్తాం. ఇచ్చిన తర్వాత అందరూ కూర్చుంటారే కానీ అయిపోయింది లేండి అంటే లేవరు. మేము ఏం వాడాలి, దేనికి ఏది వాడాలి మాకు చెప్పమంటారు అందరూ కూడా. ఇవాళ బాడీలో సమస్య లేని వ్యక్తి లేడు సార్. ఎందుకంటే మన దగ్గర అన్ని రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయంటే ఆర్థోసిడ్ కాప్, ఇవాళ నొప్పి లేని మనిషి లేడండి. మోకాళ్ళ నొప్పులు, జాయింట్ నొప్పులు, కీళ్ల నొప్పులు, నడువు నొప్పులు, ఆపరేషన్కి వెళ్తే లక్షలు అవుతున్నాయి. ఇక్కడ కేవలం 5,000 నుంచి 10,000 రూపాయలతో ఆ ప్రాబ్లంని సమూలంగా నిర్మించుకోవటం కోసం, అంటే అక్కడ గుజ్జు ఫామ్ అయ్యే ఒక మెటీరియల్ వీళ్ళు ఇవ్వటం, దీని ద్వారా సైడ్ ఎఫెక్ట్ లేకుండా పనిచేయటం. ఆర్థోసిడ్ కాప్ ఉంది. అట్లాగే మన దగ్గర డైబో కాప్ అంటే డయాబెటిక్ షుగర్కి ఉంది. అట్లాగే బూమ్ కాప్ అంటే జెంట్స్కి ఒక 35 ఏళ్ళు దాటేసరికి స్టామినా తగ్గిపోతూ ఉంది. అట్లాగే స్పర్మ్ కౌంటింగ్, ఎగ్ ఫార్మేషన్ డిఫరెన్స్ చాలా ఉంటూ ఉన్నాయి. అలాంటి వాళ్ళకి మంచి అద్భుతమైన ప్రోడక్ట్ బూమ్ కాప్. అద్భుతమైన ప్రోడక్ట్ మన దగ్గర ఒక బూమ్ కాప్ అని ఒకటి ఉంది. ఆ ప్రోడక్ట్ చాలా చాలా పనితనం ఉంది. మన దగ్గర చాలా ప్రోడక్ట్స్ మన వీరు చూపిస్తున్నారు. ఎవరైతే సారు చూపిస్తూ ఉన్నారు, చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి 49 నుంచి 50 ప్రోడక్ట్లు ఉన్నాయి. గైనోకాప్ లేడీస్కి సంబంధించిన అన్ని రకాల గైనిక్ ఇష్యూస్కి, ఆ పిల్లలు పుట్టని దంపతులకు కూడా 40 years వరకు పిల్లలు పుట్టకుండా ఉన్న స్త్రీకి కూడా ఈ ప్రోడక్ట్ 6 నెలలు వాడితే గైనిక్ ఇష్యూస్ అన్ని క్లియర్ అయిపోయి, మెన్స్ట్రల్ డిజార్డర్స్ పర్ఫెక్షన్ అయిపోయి, అట్ ద సేమ్ హార్మోనియన్ ఇన్బ్యాలెన్స్ కూడా సెటరేట్ అయ్యి ప్రెగ్నెంట్ రెడీ అవటం, 6 months తర్వాత ప్రెగ్నెంట్ రావటం కూడా విశేషం. ఆల్మోస్ట్ 100ల సంఖ్యలో 40 years తర్వాత పిల్లలు పుట్టిన ఆ లేడీస్ ఈ 5.5 years ఈ కంపెనీలో ఉండటం అనేది ప్రాక్టికల్ గా మేము చూడటం జరిగింది. అట్ ద సేమ్ టైం మన దగ్గర పైల్స్కి ఉంది, పైలోకాప్ ఉంది, థైరోకాప్ ఉంది. థైరాయిడ్కి, పైల్స్కి కూడా. పైల్స్ అయితే 1 month నుంచి 3 months లో రూట్ తో కూడా ప్రాబ్లం క్యూర్ అవుతూ ఉంది. అట్లాగే స్టోనోకాప్ 1 month లోనే 15 mm 13 mm ఉన్న స్టోన్ కూడా కట్ అవుతుంది. స్టోనోకాప్ కేవలం 25 రోజుల్లో పౌడర్ అయిపోయి మనకి స్కానింగ్ కి మళ్ళీ దొరకదు. ఫస్ట్ స్కాన్ చేసినప్పుడు 13 mm 15 mm ఉన్న ఆ స్టోన్ కాస్త మనకి ఇమీడియట్ గా 28 days లో మిస్ అయిపోతుంది. అంటే పౌడర్ అయి బయటకు వచ్చేస్తుంది. ఇట్ ఈస్ ద పవర్ఫుల్. అలాగే ఎలర్జీ కాప్. ఎలర్జీ అంటే ఓన్లీ మనం అనుకుంటాం ఎలర్జీలు అంటే ఇచ్చింగ్లు, దురదలని. అది కాదు. ఎలర్జీ అంటే కొద్దిగా డిఫరెంట్. ఎలర్జీ అసలు ఎబ్రివేషనే డిఫరెంట్. మనం అవి వాడుకుంటాము. ఎలర్జీస్ అంటే స్కిన్ ఇచ్చింగ్లు, దురదలు, గోకుళ్ళు, తామరలు ఇలాంటివి వస్తాయి. అవన్నీ ఎందుకు వస్తాయంటే లివర్ ప్రాబ్లం అయితే సిమ్టమ్ అంట. లివర్ చెప్పలేదు కదా, నేను పాడయ్యాను కాబట్టి నీకు పైన ఇది వచ్చింది, లివర్ కాపాడు. మనం డాక్టర్ దగ్గర, డెంటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి క్రీములు, టాబ్లెట్లు వాడుతూ ఉంటాం. వాళ్ళు మత్తు కలిగించేవి ఇస్తూ ఉంటారు. ఎనీహౌ అవంతా వాళ్ళ స్థాయిలో అది కరెక్టే. కానీ మన దగ్గర లివో కాప్ వాడితే ఆల్ టైప్స్ ఆఫ్ ఇచ్చింగ్లు, దురదలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పోతాయి. అట్లాగే ఎలర్జీ కాప్ వచ్చేసరికి ఎలర్జీ అనేది స్మెల్ ఎలర్జీ, అట్లా పెయింట్ ఎలర్జీ, డస్ట్ ఎలర్జీ, ఫుడ్ ఎలర్జీ, డిఫరెంట్ ఇలాంటివన్నీ కూడా పడనివన్నీ కూడా ఎలర్జీస్ కింద వస్తాయి. ఒక్క కోర్స్తోనే ఎలర్జీస్ కూడా క్లియర్ అవుతాయి. మన దగ్గర ఇంకా బ్రెయినోకాప్ ఉంది సార్. బ్రెయినోకాప్ జ్ఞాపక శక్తి తగ్గుతూ ఉంటుంది ఈ రోజుల్లో. చాలా ఆలోచించి ఏజ్తో సంబంధం లేకుండా ఆ బ్రెయినోకాప్ కనుక 2 months వాడితే మన రీఛార్జ్ అవుతుంది. బ్రెయిన్ రీఛార్జ్ అంటే బ్రెయిన్ ఫుడ్. ఈ బ్రెయినోకాప్ అనేది ఒక 2-3 months కనుక వాడితే లైఫ్ లో పెరాలసిస్ రాదు అని ఛాలెంజ్ చేస్తున్నారు వీళ్ళు. బ్రెయినోకాప్ కనుక వాడితే హార్ట్ స్ట్రోక్ ఎలాగైతే 5 years రాదో, అట్లాగే కార్డియోకాప్ అనే సిరప్ వాడితే మనకి 5 సంవత్సరాల వరకు హార్ట్ స్ట్రోక్ రాదని ఛాలెంజ్ చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం బ్రెయినోకాప్ కనుక 3 నెలలు వాడితే పెరాలసిస్ గ్యారంటీగా రాదు అని చెప్పి ఈ కంపెనీ ఛాలెంజ్ చేస్తా ఉంది సార్. బ్రెయినోకాప్. నెక్స్ట్ మన దగ్గర త్రిఫలా అని మన ప్రోడక్ట్ ఉంది సార్. త్రిఫలా వచ్చేసరికి మై డియర్ ఫ్రెండ్స్, వాతం
మన హిందూ ఏదైతే భారతదేశ సంస్కృతి ప్రకారం వాతం పిత్తం కఫం పర్ఫెక్ట్ గా ఉంటే ఏ జబ్బు రాదటండి. ఇక్కడ మనకి షాపుల్లో త్రిఫలా చూర్ణాలు దొరుకుతాయి. 50% పవర్ ఉంటుంది, మిగతా ఉండదు దానిలో. ఇక్కడ మన దగ్గర న్యాచురల్ గా పచ్చి సరుకు నుంచి తీసిన త్రిఫలా లిక్విడ్ ఉంటుంది. ఈ లిక్విడ్ కనుక తీసుకుంటే మనకి ఒక 3 doses తోనే మన బాడీలో వాతం పిత్తం కఫం సెటరేట్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. మన దగ్గర చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇక్కడ మరొకసారి క్లాస్లో చెప్పుకుందాం, ఎందుకంటే ఒక సెమినార్ అనేది ఒక పర్ఫెక్ట్ గా చేయించాలి. నోని ఒకటి ఉంది. నోని అనేది 100% అన్ని రకాల ఇష్యూస్ మీద పనిచేస్తుంది. క్యాన్సర్ను కూడా నివారించడంలో చాలా దోహదపడుతుంది. మన దగ్గర అలోవెరా ఉంది సార్, బయట చాలా దొరుకుతాయి. ఇది 100 రూపాయలు 200 రూపాయలు లీటర్ కూడా దొరుకుతాయి. అది న్యాచురల్ అలోవెరా కాదు, పండించినవి రైతులు ఇది ఎరువులు వేసి పండించిన అలోవెరాస్ అవన్నీ కూడా. ఇక్కడ మన దగ్గర ఒక అలోవెరా ఉంది సార్, టేస్ట్ బాగుంటుంది, క్వాలిటీ ఉంటుంది, అద్భుతం ఉంటుంది. కారుకి బైక్కి కూలెంట్ ఎలాగో కూలెంట్ ఉంటుంది. ఇంజిన్ ఆయిల్, బ్రేక్ ఆయిల్, గేర్ ఆయిల్, డీజిల్, పెట్రోల్తో పాటు కూలెంట్ ఉంటుంది. మన బాడీకి కూడా, హ్యూమన్ బాడీకి అలోవెరా అనేది కూలెంట్ లా పనిచేస్తుంది. ఆయుర్వేదంలో గొప్పతనం ఏంటంటే ఆయుర్వేదంలో ఏ ప్రోడక్ట్ వాడినా హిట్ చేస్తుంది. దానికి ఈ కంపెనీ వాళ్ళు కాంబినేషన్ ప్రతి సమస్యకి, జటిలమైన సమస్యకి ఆ ప్రాబ్లం ఉన్న ప్రోడక్ట్ తో పాటు అలోవెరాని కాంబినేషన్ గా ఇచ్చారు. అలోవెరా ఏం చేస్తుందంటే హీట్ చేయకుండా చేస్తూ ఆ బాడీలో అజీర్ణాన్ని క్లియర్ చేస్తూ గ్యాస్ ను బయటకు పారదోలుతూ అట్ ద సేమ్ టైం హీట్ అవ్వకుండా బాడీని కూల్ గా ఉంచి ఆ స్కిన్ ని చాలా నీట్ గా ఉంచుతుందండి. హెయిర్ ఓడకుండా చేస్తుంది. ఇది చాలా రకాల బెనిఫిట్స్ ని కలిగిస్తుంది. కాబట్టి అలోవెరాని ప్రతి ప్రోడక్ట్ లో మనం కాంబినేషన్ గా వాడటం అనేది ఇక్కడ విశేషం. అలాగే వీళ్ళ దగ్గర బేబీ కాప్ అని ఒకటి ఉందండి. చిన్న పిల్లలు సొంగగారుస్తూ ఉంటారు, సరిగా వాళ్ళు నడవలేరు, సరిగా చూడలేరు, సరిగా మాటలు కూడా రావు. అలాంటి పిల్లలకి ఒక 13 నెలలు ఆ ప్రోడక్ట్ ఇస్తే న్యాచురల్ గా వాళ్ళు ఎలా అందరి పిల్లల్లాగా గ్రో అవటం అనేది విశేషం. ఇంకా చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి మన దగ్గర, పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్. నెక్స్ట్ టైం మేడం గారు అటెండ్ గురించి వివరణ ఇస్తారు. ఎనీహౌ ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఇవాళ మనుషులకి ఎన్ని రకాల సమస్యలు ఉండి ఒక ఇంటికి వెళ్ళి డోర్ కొట్టి బాగున్నారా అంటే ఏం బాగులేదు సార్ అని మొదలు పెడతారు. నాకు ఈ సమస్య ఉంది, మా వైఫ్కి ఆ సమస్య ఉంది, మా నాన్నకి ఈ సమస్య ఉంది, సార్, అమ్మగారికి ప్రసాద్ ఈ గారు, సమస్య ఉంది. హరిప్రసాద్ గారు, సార్ క్లోజ్ సార్ అవుతుంది. ఒకవేళ క్లోజ్ అవుతుంది మళ్ళీ దీనికి జాయిన్ అవ్వండి అందరు. రైట్ రైట్ హలో, రైట్ జూమ్ క్లోజ్ అవుతుంది, మళ్ళీ క్లోజ్ థ్యాంక్ దీనికి యూ జాయిన్ సార్, అవ్వండి. థ్యాంక్ యూ. కరెక్ట్.